చెప్పినందుకు. ఈ మీటింగ్ చూస్తుంటే నాకు ఒకసారి 2024 ఎర్రగడ్డలో నేను డాక్టర్ గువ్వల బాలరాజు గారు పార్లమెంటు సమావేశాల సందర్భంగా నాగర్ కర్నూలు నుంచి మొదలుపెట్టి అక్కడి నుండి మంగి విజయ్, అదేవిధంగా వేదిక మీద ఉన్న ఇంకా మరెందరో నాయకులు అచ్చంపేట, నాగర్ కర్నూలు, వనపర్తి, అట్లా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా మాదికల రాజకీయ చైతన్య సదస్సు ఏర్పాటు చేసిన ఒక మధురమైన స్మృతి ఈరోజు గుర్తుకొస్తూ ఉంది. మరొకసారి మా జాతి బిడ్డలందరినీ, మా జాతిలో ఉండే మణిరత్నాలందరినీ కలిసే అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి మరి మాదిగల ఐక్యవేదికను మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మరి అదేవిధంగా మరి ఈ జాతిని ఉద్ధరిద్దామని, ఈ దేశంలో ఎక్కడైతే పేదరికం ఉందో అక్కడ దళితులు ఉన్నారు, ఈ వర్గాలను ఉద్ధరిద్దామని, ఈ వర్గాలను విద్య ద్వారా మరొక ప్రపంచానికి తీసుకెళ్దామని ఒక గొప్ప ఆలోచనతోని, అమాయకపు ఆలోచనతోని నా 7 సంవత్సరాల ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చి మరి బహుజన పితామహులు ఎవరైతే ఉన్నారో తథాగత గౌతమ్ బుద్ధుడి దగ్గర నుంచి మహాత్మా జ్యోతిరావు పూలే, ఛత్రపతి సాహు మహారాజ్ నుంచి మానిశ్రీ కాంశీరామ్ గారి వరకు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నుంచి మరి బాబు జగ్జీవనరావు గారి వరకు వీరందరి బాటలో నడవాలని చెప్పి ఒక కొత్త ఉత్సాహంతో నేను రాజకీయాల్లోకి వచ్చి నేను నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు మీరందరూ కూడా పార్టీలకు అతీతంగా ఒక్క తాటి మీద నిలిచి నాకు ఓట్లేసినందుకు మీ అందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు, నిజంగా పాదాభివందనాలు. మీరు పార్టీలకు అతీతంగా మరి ఆ రోజు మేమందరం కూడా ఎర్రగడ్డలో మీ దగ్గరికి వచ్చాం. మీరు నన్ను నమ్మి ఈయన వల్ల లాభం అవుతుందేమో మా జాతికి అని చెప్పేసి మీరందరూ కూడా ఆ రోజు ఓట్లేసినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. మరి ఇంతకుముందే సోదరుడు విజయ్ ఇక్కడ రాజకీయాలు మాట్లాడుతున్నారు. నేను దయచేసి విభేదిస్తున్నా. రాజకీయాలు లేకపోతే మన అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? ఒక్కసారి ఆలోచించండి. మనం వ్యక్తిగత విమర్శ చేయకూడదు, నాయకులను విమర్శ చేయకూడదు, కానీ మరి రాజకీయాలు లేకపోతే మనకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు వడ్డించేవాడు ఎట్లయితావు? ఖజానాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమన్నారు? రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం అన్నారు. దయచేసి రాజకీయాలే మాట్లాడండి. మీ పిల్లలకు రాజకీయాలు నేర్పండి, గర్భంలో ఉండే బిడ్డలకు కూడా రాజకీయాలు నేర్పండి. నిజంగా చెప్తున్నా, రాజ్యాంగ పీఠికలో ఉండే స్వేచ్ఛ, సమన్వయం, సౌభ్రాతృత్వం, సమానత్వం, ఈ నాలుగు విలువల గురించి గర్భంలో ఉండే బిడ్డలకు కూడా చెప్పండి. రాజకీయాలే చేయండి, ఇంకేం చేయకండి. కానీ రాజకీయాలు చేయాలంటే డబ్బులు అవసరం కాబట్టి డబ్బులు కూడా సంపాదించండి. ఎవరికైనా డౌట్ ఉన్నదా నేను చెప్పిన దాంట్లో? డౌట్ ఉన్నదా? ఉండొద్దు. డాక్టర్ గువ్వల బాలరాజు గారు ఇక్కడే ఉన్నారు. అత్యంత పేదరికం నుంచి పైకి వచ్చింది. ఆ విధంగా ఇప్పుడు మంచి విల్లాలో బతుకుతున్నాడు, ఒక మెర్సిడీస్ బెంజ్ కార్లో తిరుగుతున్నాడు. గర్వపడండి బాయ్, మీరు కూడా తిరగండి, మీ పిల్లలను కూడా తిప్పండి. మోత్పల్లి నరసింహులు గారు ఉన్నారు, ఒక మాజీ మంత్రి గారు, ఆయన కూడా హైదరాబాద్లో ఒక మంచి ఇల్లు కట్టుకున్నాడు, మంచి కారు తిరుగుతున్నాడు. మీ పిల్లలు కూడా అట్లా తిప్పండి. నేను పొద్దున నాతో పాటు జెడ్పీటీసీ భీమయ్య గారు వచ్చారు. అదేవిధంగా కరుణా సాయినాథ్, మేమందరం కలిసి ఇక్కడే ఛాయ్ తాగినాం కొత్తగూడ దగ్గర. వాళ్ళకు కూడా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలు ఉన్నాయి, రైస్ మిల్లులు ఉన్నాయి. మీరు కూడా రైస్ మిల్లులు పెట్టండి, మీరు కూడా బెంచ్ కార్లు కొనుక్కోండి, మీరు కూడా కాంట్రాక్ట్లు చేయండి. కాంట్రాక్ట్లు లేకపోతే గల్ల వడ్డీ కాంట్రాక్ట్లు గుంజుకోండి. ఎవరికైనా డౌట్ ఉన్నదా? ఎవ్వరు మాట్లాడతలేరు. బాలరాజు గారు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, నిజాయితీ, నిబద్ధత, కసి, కాంక్ష. మిత్రమని ఒక్క విషయం మర్చిపోయాను, ధైర్యం. ఆ ధైర్యం లేకనే మాదిగలు ఇక్కడ ఇరుకబడ్డారు. ఏమనుకోకండి దయచేసి, అనుభవంతో చెప్తున్నా మిత్రమా, ఏమనుకోకండి. ధైర్యం లేదు. నవంబర్ 4వ తారీఖు నాడు కోదాడలో శాంతినగర్ అనే ఒక ప్రాంతంలో, పట్టణంలో
కర్ల రాజేష్ అని 30 సంవత్సరాల మాదిగ యువకుని ఉదయం 4 గంటలకు పోలీసులు వచ్చి తీసుకొని పోతారు. ఒక చిన్న కేసులో ఇంట్రాగేట్ చేస్తారు, మళ్ళీ ఇంటికాడ వదిలేస్తారు. మళ్ళీ రాత్రి 10 గంటలకు వచ్చి పోలీసులు వచ్చి నువ్వు నడుము మాయంబడి అని పోతాడు. ఆ కర్ల రాజేష్ కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్లో 5 రోజులు పోలీసులు టార్చర్ చేస్తారు. అక్కడి నుండి చిల్కూరు పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు, అక్కడి నుంచి అనంతగిరి పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు. వాళ్ళమ్మ ఒక్కటే, భర్త చనిపోయాడు, ఇంకొక పిల్లవాడు మతి స్థితం సరిగా ఉండదు. ఆ కళ్ళ రాజేష్ పోలీసుల టార్చర్కు భరించలేక పోలీస్ స్టేషన్లో ఉంటే తల్లి పోయి, అయ్యా బాబు పాంచను కాల్మొక్క నా బిడ్డను బాబు ఒక 2 నిమిషాలు ఈ వాటర్ బాటిల్ ఆపండి భయ సురేందర్ 2 మినిట్ రోకమే ఆపండి భయ్, ఏం కాదు వాటర్ లేకపోతే అరే మట్టి తిని బతికినావయ్యా, ఈ వాటర్ లేకపోతే వస్తామైంది ఆపండి కొంచెం. ఆమె పోయి కోదాడ పోలీస్ స్టేషన్లో భయ్యా బాబు నా కొడుకుని చూపించండి అంటే ఒక్కసారి నామకే వస్తే చూపించింది. 10వ తారీఖు నాడు ఆ పిల్లవాడికి హైకోర్ అనే ఒక ఇంజక్షన్ ఇచ్చి పోలీసులు ఇప్పించి బాగా టార్చర్ చేసినవన్నీ కూడా బయటికి రాకూడదని చెప్పి నొప్పిపోయేటట్టుగా ఇప్పించి హుజూర్ నగర్ జైలుకి పంపిస్తే 16వ తారీఖు నాడు గాంధీ హాస్పిటల్లో చచ్చిపోతాడు కర్ల రాజేష్. ఏ కులానికి చెందినవాడు కర్ల రాజేష్? షాద్ నగర్ లో ఎర్ర మల్లేష్ కొడుకు ఎర్ర రాజశేఖర్ ఒక బీసీ బిడ్డను వాళ్ళ తమ్ముడు ఒక బీసీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని చెప్పి ఆ గ్రామంలో ఉండే ఆధిపత్య వర్గాలు ఎర్ర రాజశేఖర్ తమ్ముడు దొరకలేదని చెప్పి ఎర్ర రాజశేఖర్ను రాత్రి 10 గంటలకు షాద్ నగర్ టౌన్ నుండి కిడ్నాప్ చేసుకొని నిన్ను పోలీసులు పిలుస్తున్నారు అని చెప్పి కిడ్నాప్ చేసుకొని తీసుకుపోయి మహబూబ్ నగర్ చుట్టుపక్కల ఉండే నవాబ్పేట అడవుల్లో చంపి ఘోరంగా టార్చర్ చేసి చంపి కాల్చి బూడిదేటట్టులాగా చేసింది. నేను ఎర్ర రాజశేఖర్ భార్యతో మాట్లాడినా. 4 రోజుల తర్వాత మహబూబ్ నగర్ నుంచి పోలీసులు కాల్ చేస్తారు. కాల్ చేసి ఒక బాడీ దొరికింది, ఆ బాడీ ఎవరిదో మీరు ఎవరో కనిపించడం లేదన్నారు కదా, బాడీ దొరికింది రాండి అంటే వీళ్ళు మహబూబ్ నగర్ పోస్ట్ మార్టం రూమ్కి పోతే మార్చరీకి పోతే ఆ రాజశేఖర్ పెట్టుకున్న ఒక ఉంగరం చూసి వాళ్ళ భార్య గుర్తుపట్టింది. నేను వాళ్ళ ఇంటికి పోయాను, చాలామంది నాయకులు వచ్చారు వాళ్ళ ఇంటికి, నేను కూడా పోయాను. అతను కూడా ఏ కులం? అతను మాదిగ. మొన్నటికి మొన్న ఒక మాదిగ వర్గానికి చెందిన ఎమ్మెల్యే మందుల సామేల్ ఆయన ఒక అనరాని మాట అన్నాడండి ఒక కులం గురించి. ఆయన క్షమాపణ వెంటనే చెప్పిండు అసెంబ్లీ వేదిక. ఆయన ఏ పార్టీ కాదు, ఇక్కడ నేను రాజకీయాలు మాట్లాడితే నేను ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుతున్నాను. ఆయన ఇంటికి ఇంకొక పార్టీ వాళ్ళు పోయి మొత్తం కూడా కోడిగుడ్లు వేసి వాడి ఇంటి మీద ఒక ఎమ్మెల్యే పోయి ఒక ఎమ్మెల్యే ఆయన ఇంటికి మీద పోయి కోడిగుడ్లు రాళ్ళు గీళ్ళు వచ్చి కొడుక లంజ కొడుక ఏం భాష అండి ఒక ఎమ్మెల్యే మీద? వేరే కులాల మీద ఉండే వేరే కులాలలో ఉండే వాళ్ళు ఎవరైనా అట్లాంటి మాటలు మాట్లాడతారే పోయి ఆ మాట మాట్లాడతారా? ఏ కులం? మందుల సామేలు చెప్పడానికి భయపడుతున్నారు. అదే గరికపాటి అనే ఒక వ్యక్తి ప్రవచనాల పేరుతో ఒక వేదిక మీద ఈ మధ్యాహ్న భోజనం తినే పేద వర్గాలు, వీళ్ళకు మధ్యాహ్న భోజనం అవసరం లేదు, వీళ్ళకు గుడ్డు అవసరం లేదు, ఈ గాడిద గుడ్లు అవసరం లేదు, వీళ్ళకు యూనిఫామ్ అవసరం లేదు, వీళ్ళకు పుస్తకాలు అవసరం లేదు, మీరు ఇష్టం ఉంటే బడికి రండి లేకపోతే లేదు అని అంటే ఆయన ఇంటి ముందరికి ఒక్కడు కూడా పోలేదండి. జాతీయ మానవ హక్కుల కమిషన్ అతని పిలవదు, బాలల హక్కుల కమిషన్ అతని పిలవదు, ఎస్సీ ఎస్టీ కమిషన్ అతని పిలవదు, ఎవరు అతన్ని పిలవరు. మీకు అర్థమైందా స్టోరీ? ఆయన బ్రాహ్మణ సమాజం. అంబేద్కర్ అని ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఒక అసిస్టెంట్ ఇంజనీర్
అరే అందరు డబ్బులు చేసుకుంటారు, ఈయన డబ్బులు చేసుకున్నాడు, తప్పే ఉన్నది భయ్. అందరు చేసుకుంటారు, ఆయన 4 పైసలు చేసుకున్నాడు, అందరు చేసుకున్నారు, ఎవరు చేసుకుంటలేరు, చేసుకున్నాడు అంతే. ఏసీపీ పోయి ఆయన ఇంటి మీద పడ్డ 200 కోట్లు దొరికినాయని చెప్పేసి ఆయనను 50 రోజులు జైలుకు పంపించిందండి. ఆయన ఏ కులం? అంబేద్కర్, మాదిగా. మరి ఒక ఆధిపత్య సామాజిక వర్గానికి చెందిన ఒక పెద్ద ఆఫీసర్ ఓఆర్ఆర్ దగ్గర ఓఆర్ఆర్ మీద అంట మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, బాబు జగజీవన్ రామ్ గారు మనకు ఇంత అద్భుతమైనటువంటి ధైర్యాన్ని, అవకాశాలను నూనె పోసినప్పటికీ ఇంకా మనము సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు కావాలంటే ఇతరులను ప్రాధేయపడాలి, లేదంటే ఎన్నికైన తర్వాత వాళ్ళకే ఊడిగం చేస్తూ ఉండేటువంటి వాతావరణం ఉండడం నిజంగా బాధాకరమైనటువంటి విషయం. కానీ ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా నాకు తెలిసి ఆ గుణాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. ఈరోజు మోత్కుపల్లి నరసింహులు గారు 6 సార్లు శాసనసభ్యుడిగా, మంత్రిగా సేవలు అందించిన సమయంలో ఎవరికి భయపడకుండా, ఎవరికి లొంగకుండా తనకు అవకాశం ఇచ్చినటువంటి ఎన్టీ రామారావు గారికే గౌరవం ఇస్తూ నా ప్రజలు, నా బాధ్యతలు అని తాను అద్భుతంగా పనిచేయడం జరిగింది. అదే మాదిరిగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఆ రోజు మేమే ప్రభుత్వంలో ఉన్నాం, తాను అధికారిగా ఉన్నప్పటికీ ప్రభుత్వంతో తాను మాట్లాడడమే కాకుండా మా అందరినీ కూడా ఎప్పటికప్పుడు మేము ఎక్కడ తారసపడ్డా మన జాతి ఔన్నత్యం కోసం, మన జాతి బిడ్డలను తీర్చిదిద్దాలనే ఆలోచనతోన మీరు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు, మీ వంతుగా మీరు పనిచేయండి, నా వంతుగా నేను పనిచేస్తా, భవిష్యత్తులో ఈ రాజ్యాన్ని కూడా మనమే ఏలే విధంగా ముందుకు పోవాలని తాను కూడా తన వంతుగా ప్రయత్నం చేయడం జరిగింది. నా విషయానికి వస్తే నేను పుట్టింది ఇక్కడైనా నల్లమల్లకు ప్రాతినిధ్యం వహించినటువంటి సందర్భంలో 10 సంవత్సరాలు ఎవరికి భయపడకుండా, ఎవరికి తల వంచకుండా, ఎవరి ఆదేశాలను పాటించకుండా, ఒకవేళ ప్రజా శ్రేయస్సు కోసం, సమాజ శ్రేయస్సు కోసమే అయితే తప్పకుండా ఇతరుల సలహాలను కూడా నేను స్వీకరించడం జరిగింది. కానీ చాలా వరకు అక్కడ సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళల్లో కొంతమందిని ఎప్పటికీ నేను గుండెల్లో పెట్టుకుంటా, వాళ్ళను తప్పకుండా ఏ సందర్భంగా ఎట్లా గౌరవించాలో అప్పటికి నేను ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గౌరవించడం జరిగింది, భవిష్యత్తులో కూడా అదే మాదిరిగా గౌరవిస్తాను. కానీ గెలుపోటములను బేరీజు వేసుకొని ఏదో రకంగా గెలవాలనే తాపత్రయం మాత్రం నాకు లేకున్నది. కాబట్టి గుబ్బల బాలరాజు అంటే నాకు తెలిసి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపే నేను సాధించినాన్ని నేను గర్వంగా చెప్తా ఉన్నా. కానీ వక్రీకరణ ఈరోజు మన జాతిని సంఘటితపరిచే మన వాళ్ళే వాస్తవంగా దయచేసి ఇతరులను మాట్లాడే కంటే మనల్ని మనం సంస్కరించుకోవడం చాలా ముఖ్యం. మనల్ని మనము విమర్శించుకోవడం, సద్విమర్శలు చేసుకోవడం చాలా ముఖ్యం. ఈరోజు చూడండి, అచ్చంపేటలో నేను 2 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసినప్పుడు కులాలు, మతాలతో నా సంబంధం లేకుండా ఒక ప్రజానాయకుడిగా నేను సేవలు అందించడం జరిగింది. కానీ అక్కడ జరిగినటువంటి కుట్రలు ఏంటి అని అంటే, కుట్రలు రాజకీయాల్లో సహజంగా ఉంటాయి, కానీ మన మధ్యలోనే చీలికలు తీసుకొచ్చి మన ఐక్యతను విచ్ఛిన్నం చేసినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి కుట్రలకు బలి కావద్దు, మన ఐక్యతను విచ్ఛిన్నం చేయొద్దు అని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అట్లాంటి రాజకీయాల్లో అందరూ మాదిగలే ఉంటారు, అందరూ పోటీదారులే ఉంటారు, అందరూ అన్ని పార్టీలలో ఉంటారు. అప్పుడు నేనేం చేయాలని మీకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు. మనము మన నాయకులను ఎన్నుకునేటప్పుడు మన జాతుల కోసం పాటుపడే వాళ్ళు ఎవరున్నారు, మన జాతులను ఉద్ధరించేటువంటి వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళని ఎంచుకోండి. పార్టీలతో సంబంధం లేదు, కానీ మన ఎగ్జిస్టెన్స్, మన ఉనికికి ముప్పు తెచ్చే విధంగా మనం బలి పశువులం కావద్దు, మనం కారకులం కావద్దు అని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు చూడండి, జాంబవంతుని వారసులం అని చెప్తా ఉన్నాం, కానీ ఆలేరు దగ్గర ఒక పీఠం ఉంది. ఏం పీఠం అన్నది? కొలంపాగలో పీఠం పేరు జాంబవ పీఠం ఉంది. జాంబవ పీఠం ఈరోజు నా పరిస్థితి చూడండి, నా అస్తిత్వాన్ని నేను మర్చిపోయినటువంటి పరిస్థితి. అన్న
మోతుకుపల్లి నరసింహన్నను చూసిన తర్వాత ఆ పీఠం గుర్తొచ్చింది. కానీ ఈ రోజు వరకు నేను అక్కడికి వెళ్ళలేదు. మన వాళ్ళు కూడా వెళ్ళకపోవచ్చు చాలామంది. ఇవన్నీ కూడా ఒక ఐక్యతకు వేదికలు కావాలి. మనల్ని మనము కలుసుకోవడానికి ఒక గ్రౌండ్ కావాలి. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మన ఎగ్జిస్టెన్స్ మర్చిపోతా ఉన్నాం, మన ఉనికిని మర్చిపోతా ఉన్నాం, మన శక్తిని మర్చిపోతా ఉన్నాం. ఇంకొకరు ఇంకో రకంగా మాట్లాడచ్చు. ఈరోజు గువ్వల బాలరాజు గారు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు కాబట్టి పీఠాల దగ్గరికి, మఠాల దగ్గరికి వెళ్ళమనే ఒక సందేశం ఇస్తున్నానని మీరు భావించుండవచ్చు. దయచేసి ఆ దిశగా మీరు ఆలోచన చేయొద్దు. ఎక్కడికక్కడ ఎవరికి నచ్చిన వేదిక. ఈరోజు ఇంతకుముందు నేను నరసింహన్న మాట్లాడుకుంటున్నప్పుడు, తమ్ముడు ఈ సమావేశం అయిన తర్వాత వచ్చి వెళ్ళిపోతే సరైంది కాదు కదా, నువ్వు, నేను, ప్రవీణ్ గారు, మిగతా కృష్ణ గారు మనం అందరం మాట్లాడుకున్నాం కదా ఒక 10 నిమిషాలు అన్న ఎక్కడైనా మేము లోకల్ కాబట్టి, మీరు మా అతిథి కాబట్టి నేనే ఎక్కడైనా ఒక ప్లేస్ ఏర్పాటు చేస్తే అక్కడ కలుసుకుందాము అని చెప్పిన.